సాగర్ నర్మదా విషయంలో భాగ్యం చేసిన కుట్రల్ని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు ఇప్పటికైనా భాగ్యం నిజ స్వరూపాన్ని రామరాజు తెలుసుకోబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రసాదరావు అయితే నర్మదకి అన్ని సామాన్లు తీసుకుని వస్తాడు. ఇక నర్మద తన తండ్రిని ఆ సామాన్లన్నీ కూడా వెనక్కి తీసుకువెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది. మీ సామాన్లు నాకేమీ అవసరం లేదు, వెనక్కి తీసుకువెళ్ళిపోండి. అసలు ఇంట్లో గొడవలు జరగడానికి కారణం మీరే. ఆ మాత్రం మీకు అర్థం కావడం లేదా, బుద్ధి లేదా అని తన తండ్రిని తిడుతూ ఉంటుంది. నువ్వు ఎన్ని మాటలన్నా నేనేమీ ఫీల్ అవ్వను. నేనేమీ రామరాజుని కాదు. తనకి ఇష్టం లేని పనులు చేస్తున్నాడని కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటేసినట్టు నా కూతురు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని నా కూతుర్ని నేను దూరం పెట్టలేను. ఇవన్నీ కూడా నీ అవసరాలకి తీసుకొచ్చాను కాబట్టి నువ్వు తీసుకోవాల్సిందే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు, రే చిన్నోడా, ఇక్కడ మనకేం పని, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు లోపలికి రండి అని చెప్తాడు రామరాజు. అప్పుడే సాగర్ అయితే వస్తాడు. మావయ్య ఏంటివన్నీ అని అడుగుతూ ఉంటాడు సాగర్. అప్పుడే ఏం లేదల్లుడు, మీకోసం సామాన్లు తీసుకొచ్చాను. కట్టుబట్టలతో బయటికి వచ్చేశారు కదా, అందుకని ఈ సామాన్లు తీసుకొచ్చాను అని ప్రసాదరావు అనడంతో అప్పుడే నర్మద, సాగర్ ఆయన్ని ఈ సామాన్లన్నీ కూడా వెనక్కి తీసుకువెళ్ళిపోమని చెప్పు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే సాగర్, అవును మావయ్య గారు, నర్మద చెప్పింది నిజమే, ఈ సామాన్లన్నీ మీరు తీసుకువెళ్ళిపోండి అని సాగర్ షాక్ ఇస్తాడు ప్రసాదరావుకి. అదేంటి సాగర్, నేనెంతో ప్రేమగా మీరు ఇబ్బంది పడకూడదని తీసుకొస్తే నర్మద కంటే బుద్ధి లేదు, మరి నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి అని అడుగుతాడు. అప్పుడే సాగర్ అయితే, ఏం లేదు మావయ్య, నేను ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకాలని అనుకోవడం లేదు, అందుకని మీరు ఇచ్చే సామాన్లు కూడా నాకొద్దు, దయచేసి ఇవి వెనక్కి తీసుకువెళ్ళిపోండి. నా కాళ్ళ మీద నేను నిలబడి అప్పుడు అన్నీ కొనుక్కుంటాను. ప్రస్తుతానికి మాకు వండుకోవడానికి సామాన్లు అయితే ఉన్నాయి కదా, అంత ఇబ్బంది మేమేం పడడం లేదు, దయచేసి తీసుకువెళ్ళిపోండి అని సాగర్ అనడంతో, విన్నారు కదా, సాగర్ కూడా ఇది ఇష్టం లేదు కాబట్టి వెనక్కి తీసుకువెళ్ళిపోండి అని నర్మద అయితే చెప్తుంది. ఇక దాంతో ప్రసాదరావు కోపంగా సామాన్లన్నీ వెనక్కి తీసుకువెళ్ళిపోతాడు. ఇక సాగర్ నర్మద లోపలికైతే వస్తారు. వచ్చిన తరువాత, అయ్యో మావయ్య గారిని ఎంతలా అవమానించారు, సాగర్ మరిది గారు తప్పు చేస్తే ప్రతిసారి మావయ్య గారు తప్పు చేశారని ఆ నర్మద వాళ్ళ నాన్న ఎన్నెన్ని మాటలు అంటున్నాడో మావయ్య గారిని అంటూ వల్లి అయితే మొదలు పెడుతుంది. అప్పుడు ఇక వల్లి అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలో చందు, వల్లి నీకు అవసరం లేని విషయంలో జోక్యం చేసుకోవద్దు, మా నాన్న ఉన్నారు కదా చూసుకుంటారు, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని చందు అంటాడు. తను మాట్లాడడంలో తప్పేముందిరా, తను ఉన్నదే కదా చెప్తుంది, లేనిదేమీ మాట్లాడడం లేదు కదా అని రామరాజు వల్లికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడతాడు. అప్పుడే ఇక వేదవతి అంటూ ఉంటుంది, ఆల్రెడీ మనం బయట ఆయన మాటలు విన్నాం కదండి, మళ్ళీ ఈ వల్లి వచ్చి ఇదంతా మళ్ళీ మనకి గుర్తు చేసి మనల్ని బాధ పెట్టాలా, ఈ వల్లికున్న బుద్ధే అది అని వేదవతి కూడా అంటుంది. అప్పుడే, అదేంటి అలా మాట్లాడుతున్నావు బుజ్జమ్మ, నువ్వెందుకు వల్లిని అంటున్నావు అని రామరాజు అనడంతో, నాన్న ఇక్కడితో ఈ విషయం వదిలేయండి, ఎవరు ఏమన్నా సరే మీరేం పట్టించుకోవద్దు, వదిన మీరు లోపలికి వెళ్తే మంచిది అని ధీరజ్ అంటాడు. అప్పుడే ఇక వల్లి ఉన్నమాట అంటే ఉలికెక్కువన్నట్టు, నాకెందుకు అందరూ నన్ను అనేవాళ్ళే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే వల్లి తరువాత ఇక సాగర్ నర్మద ఇద్దరూ కూడా లోపలికి వచ్చాక ఇక నర్మద ఇలా అంటూ ఉంటుంది సాగర్తో, ఈ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాలి, ఆ సామాన్లు నువ్వు వెనక్కి పంపించేసినందుకు అని నర్మద అయితే చెప్తుంది. అప్పుడే సాగర్, నేనంటే ఏంటో త్వరలోనే అందరికీ తెలిసేలా చేస్తాను, ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎలా బాధ్యతగా ఉన్నానో, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఈ సాగర్ అంటే ఏంటో అని సాగర్ అయితే రామరాజు వైపు చూస్తూ అంటూ ఉంటాడు. ఇంతలో భాగ్యం అయితే వల్లికి ఫోన్ చేస్తుంది. ఇక వల్లికి ఫోన్ చేసి భాగ్యం, నర్మద, ధీరజ్ వచ్చి గొడవ చేసిందంతా కూడా భాగ్యం చెప్తుంది వల్లితో. అమ్మో, ఆ విషయం నర్మదకి తెలిసిపోయిందా, ఇప్పుడు ఎలాగమ్మా, అయితే నన్ను ఒక ఆట ఆడుకుంటుందిగా అని వల్లి భయపడుతూ ఉంటుంది. నువ్వేమీ భయపడకమ్మడు,
నువ్వు కడుపుతో ఉన్నావని ఆ విషయం తెలిసి వీళ్ళు ఏమీ మాట్లాడరు. వాళ్ళ మావికి కూడా ఏమీ చెప్పరు. రామరాజు అన్నయ్యకి కూడా నిజాన్ని చెప్పకుండానే ఉంటారు. నువ్వేమీ భయపడకు, వాళ్ళేమి నిజాల్ని బయట పెట్టర్లే. నువ్వు కడుపుతో ఉన్నావు అని వాళ్ళు నమ్మినంతసేపు మనకి సేఫ్టీయే అని చెప్పుకొస్తూ ఉంటుంది భాగ్యం. కానీ ఇప్పుడు నా కడుపు అబద్ధమని తెలిస్తే నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేయడం ఖాయం అని వల్లి అనడంతో, అలాంటిదేమీ జరగకుండా మీ అమ్మ చూసుకుంటుంది కదా, నువ్వు కంగారు పడకు అని చెప్తూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వల్లి, అమ్మా ఇక్కడ నర్మద ముఖం మాడిపోయింది. వాళ్ళ నాన్న వచ్చేలా సామాన్లు తీసుకొస్తే నర్మద వద్దని చెప్పింది. అప్పుడు అతను మావయ్య గారిని కూడా తిట్టాడు అని జరిగిందంతా కూడా చెప్తుంది వాళ్ళమ్మతో. అప్పుడే ఇక ఆ మాట విని, అవునా, ఇక్కడేమో నాతో గొడవ పెట్టుకొని నన్ను నానా మాటలు అని మీ నాన్న చేత నన్ను కొట్టించి ఆనందపడింది. అక్కడేమో వాళ్ళ నాన్న వచ్చి పెద్ద గొడవ చేశాడనమాట. ఇప్పుడు మాడిపోయిన ముఖాన్ని నాకు చూడాలనిపిస్తుంది. నేను ఇప్పుడే అక్కడికి వస్తాను అని భాగ్యం అయితే చెప్తుంది వల్లితో. రామ్మ, నీకడ్డేంటి, నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు అని వల్లి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా వల్లి దగ్గరికైతే వెళ్తారు. ఏంటొదినా, ఎందుకు మీ అమ్మని ఇక్కడికి పిలిపిస్తున్నారు? అయినా మీ అమ్మ ఎలాంటిదో మీకు ముందు నుంచి తెలుసు కదా, మళ్ళీ ఇంటికి ఎందుకు రమ్మంటున్నారు? అసలే నడిపోడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి పూర్తిగా కారణం మీ అమ్మాయి. కానీ ఈ విషయం మా నాన్నకి చెప్పకుండా కేవలం మీరు బాధపడతారని, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మానసికంగా బాధపడకూడదని ఆలోచించి ఇదంతా చేశాను. ఎప్పుడు లేకపోతే మా నాన్న ముందు వాళ్ళిద్దరినీ నిలబెట్టేవాణ్ణి అని ధీరజ్ అంటాడు. అప్పుడే ఇక వల్లి, అయినా ఆ ప్రసాదరావు ఎప్పుడో మామయ్య గారి మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. పూర్తిగా మా అమ్మ వాళ్ళదే తప్పంటే ఎలాగ మీరు అని వల్లి అయితే అంటుంది. అప్పుడే ఇక వల్లి అలా అంటూ ఉండగా, ప్రేమ అంటే ఇదంతా నీకు ముందే తెలుసు. మీ అమ్మ మారలేదో, నువ్వు కూడా మారలేదన్నమాట. నీ బుద్ధి అలాగే ఉందా? కుక్కతో ఒక వంకర అన్నట్టు తల్లి కూతుర్లు ఇద్దరూ ఒకటే అని ప్రేమ కూడా తిడుతూ ఉంటుంది వల్లిని. ఇంతలో రామరాజు అక్కడికి వస్తాడు. ఇక గదిలోకి చూస్తాడు. ఏం జరిగింది వల్లిని ఏంటంటున్నారు అని రామరాజు అనడంతో, అప్పుడే ఇక ఆ మాట విని వల్లి, చూసారా మావయ్య గారు, నర్మదక్క విషయంలో ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావో, ఇంకోసారి మా విషయాల్లో జోక్యం చేసుకున్నావంటే బాగోదు అని ప్రేమ నాకు వార్నింగ్ ఇస్తుంది. ఇంటి పెద్ద కోడలుగా ఆ మాత్రం మాట్లాడే హక్కు నాకు లేదంటారా అని వల్లి రామరాజు ముందు మళ్ళీ నాటకం మొదలు పెడుతుంది. అప్పుడే రామరాజు, చూడమ్మా వల్లి, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వే ఇంటి మంచిని కోరుకునేది, నువ్వే ఈ ఇంటిని అంతా కూడా చూసుకునేది. నువ్వెందుకు తప్పు మాట్లాడతావమ్మా? నువ్వెప్పుడూ కూడా తప్పు చేయవు, తప్పు మాట్లాడవు అని రామరాజు అంటాడు. ఆ మాట విని వల్లి ఇక ఒక్కసారే తనలో తానే మౌనంగా ఉండిపోతుంది. చూడండి, ఈ విషయంలో వల్లిని ఒక్క మాట కూడా అనొద్దు. తను అసలే ప్రెగ్నెంట్. ఈ గొడవలు, ఈ ఎంత గోల తన మీద ప్రభావం చూపించకూడదు. మీరు బయటికి రండి అని రామరాజు అంటాడు. అప్పుడు ఇక వేదవతి కూడా వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ప్రేమ ధీరజ్ కోపంగా బయటికి వస్తారు. ఇక బయటికి ప్రేమ ధీరజ్ కోపంగా వెళ్ళడం చూసి రామరాజుని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఏంటండి, ఏమన్నారు వాళ్ళని, ఎందుకు అలా కోపంగా వెళ్తున్నారు అని అనడంతో, నేనేమన్నాను బుజ్జమ్మ, నేనేమి అనలేదు అని రామరాజు అంటాడు. ఎందుకండి మీరు అందరినీ తక్కువ చేసి మాట్లాడితే, చూశారు కదా గొడవలు ఎలా అవుతున్నాయో అని చెప్తూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక వేదవతి వాళ్ళ దగ్గరికైతే వెళ్తుంది. రే చిన్నోడా, ప్రేమ ఏమైంది, ఎందుకు అంత కోపంగా వచ్చారు? మీ మావయ్య గారు మిమ్మల్ని ఏమన్నా అన్నారా ప్రేమ అని వేదవతి అడగడంతో, అప్పుడే ఇక ధీరజ్ అయితే, ఆ భాగ్యంలో ఏమాత్రం మార్పు రాలేదమ్మా అని అంటూ ఉంటాడు. ధీరజ్, ఏం మాట్లాడుతున్నావురా, మళ్ళీ ఏం చేసి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి భాగ్యం గురించి. ఏం చేసిందా, అసలు నడిపోడు ఇంటి మధ్యలో గీత గీసి వేరే కాపురం పెట్టడానికి కారణం ఆమె అని అనంగానే ఒక్కసారే వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు, నిజంగానే చిన్నోడికి ప్రేమకి కోపం వచ్చిందా? వల్లి విషయంలో వాళ్ళని నేను గట్టిగా మందలించానా? వాళ్ళని ఎలాగైనా సరే బ్రతిమిలాడాలి, ఎంత బాధపడుతున్నారో అని గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడతాడు రామరాజు.
అప్పుడే ఇక ధీరజ్ అయితే, అవునమ్మా, ఆ ప్రసాదరావు దగ్గరికి వెళ్ళి ఆ భాగ్యం ఆనందరావు ఏం చెప్పారో తెలుసా? రామరాజు మిమ్మల్ని లెక్క చేయడం లేదు, నోటికొచ్చినట్లు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. చివరికి మీ అమ్మాయిని ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నారు. ఇంట్లో మీ అమ్మాయిని కష్టపెడుతున్నారు, నానా మాటలు అంటున్నారు. ఇక మీ అల్లుడికి విలువే ఇవ్వడం లేదు. 5 లక్షలు ఇచ్చి బయటికి పొమ్మని వాళ్ళ తమ్ముడు ధీరజే చెప్పాడు అని ఈ మాటలన్నీ కూడా అతనికి ఎక్కించారు. ఇక అతనికి నిజమే ఇదంతా జరిగిందే అనుకొని కోపంతో రగిలిపోతూ అన్నయ్యకి 5 లక్షలు ఇచ్చి ఇంటికి పంపించాడు. ఆస్తిలో వాటా ఇవ్వమని గొడవ పడేలా చేశాడు. ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది కేవలం ఎవరి వల్లో కాదమ్మా, ఆ భాగ్యం వల్లే అని అనడంతో, రే ఎందుకురా ఇందుకు తను ఇదంతా చేస్తుంది, మన కుటుంబం ముక్కలైతే తనకే నష్టంరా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే మాటలన్నీ విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు తనకి ఏం నష్టం, మా కుటుంబాన్ని ఎందుకు విడదీయాలనుకుంటుంది అని రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ అయితే, అసలు వాళ్ళ విషయం నాన్నకి ఎప్పుడో చెప్పుండాలమ్మా, కేవలం వాళ్ళు డబ్బున్న వాళ్ళం అని చెప్పి అబద్ధమాడి మన పెద్దోడిని ఇంటి అల్లుడుగా చేసుకున్నారు. కానీ ఈ విషయం నాన్నకి చెప్పాలంటే మనం నాన్న ఎక్కడ బాధపడతాడని భయమేస్తుంది. వల్లి వదిన ప్రెగ్నెంట్, వల్లి వదిన బాధపడుతుందని ఈ విషయం ఇప్పుడు నాన్నకి చెప్పలేదు అని అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇక భాగ్యం ఆనందరావు చేసిన కుట్రని తెలుసుకుంటాడు రామరాజు. అంటే వీళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు, ఆ రోజు కోటీశ్వర్లు మేము, లెక్కలేనంత పొలం డబ్బు మాకుంది అని నా దగ్గర అబద్ధం చెప్పారా? అంటే ముందు నుంచి వీళ్ళు లేని వాళ్ళేనా? ఇంత మోసం చేస్తారా? కేవలం మళ్ళీ నేను బాధపడతానని వీళ్ళందరూ కూడా ఆ నిజాన్ని వీళ్ళ మనసులోనే దాచుకున్నారా అని రామరాజు ఒక్కసారి భాగ్యం ఆనందరావు చేసిన కుట్రని తెలుసుకొని షాక్ అయిపోతారు. కానీ అమూల్య విషయంలో వల్లి చేసిన కుట్రలు మాత్రం బయటికి చెప్పడు ధీరజ్. తరువాత రామరాజు ఇదంతా విని గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను పెద్దోడి విషయంలో తప్పటడుగు వేశానా? వాడికి పెళ్లి చెయ్యాలన్న హడావిడిలో వీళ్ళు చెప్పిన అబద్ధాలు నిజమనుకొని వాడు గొంతు కోసానా? అయినా ఆ భాగ్యం ఆనందరావు అబద్ధాలు చెప్పి మోసం చేసేవాళ్ళైతేనే, కానీ వల్లి మాత్రం అలా కాదు. వల్లి చాలా మంచిది, అయినా వాళ్లతో మాకేం అవసరం? వల్లి మంచిది కాబట్టి పెద్దోడికి ఎటువంటి సమస్య ఉండదు. అయినా నన్ను ఇంత మోసం చేసి అబద్ధం చెప్పి మా ఇంటికి తన కూతుర్ని కోడలుగా పంపించాలని ఇన్ని అబద్ధాలు ఆడినా ఆ భాగ్యం ఆనందరావుకి తగిన శిక్ష వెయ్యాల్సిందే అని రామరాజు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడేక వల్లి అయితే, రండమ్మా రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉంటుంది వల్లి. అమ్ముడు, ఏంటి ఇంట్లో ఇంత గుమ్మగుమ్మలాడిపోతుంది, ఈరోజు ఏంటి స్పెషలు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. అదేంటమ్మా, మీరు భోజనం చేయలేదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. ఎక్కడమ్మా, ఏది అస్సలు కూడా టిఫిన్ బండి పెట్టడం లేదు మీ నాన్న, వండుకోవడానికి ఏమీ లేవు, అందుకని వంట చేయలేదు అని భాగ్యం అనడంతో, అదేంటమ్మా, ఒక్క మాట నాతో చెప్పుంటే నేను క్యారియర్ పంపించేదాన్ని కదా, అయినా మా ఇంట్లో ఎప్పుడు ఎగస్ట్రాగానే ఉంటుందిలే, వచ్చి కూర్చొని భోజనం చెయ్యండి అని భోజనం అయితే వల్లి వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో భాగ్యం వాళ్ళు వచ్చారని తెలుసుకొని రామరాజు చాలా కోపంగా బయటికి వస్తాడు. ఇక భోజనం చేస్తున్న భాగ్యం ఆనందరావుని చూస్తాడు. ఇక వల్లి అయితే ఆ రామరాజుని చూసి, అది మావయ్య గారండి, 2 రోజుల నుంచి టిఫిన్ బండి పెట్టలేదట, చేతుల్లో డబ్బులు లేక పస్తులుంటున్నారు అందుకని అని అంటూ ఉంటుంది వల్లి. పర్వాలేదులేమ్మా, భోజనం చేయనివ్వు అని రామరాజు అంటాడు. అప్పుడే వేదవతి అలాగే ధీరజ్ ప్రేమ ముగ్గురు కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు. వచ్చి, మా ఇంట్లో మీకు అన్నం కూడా తినబుద్ధి అవుతుందా? మా ఇంటి వంటని భోజనం ఎలా మీకు రుచిస్తుంది? మా కుటుంబాన్ని ముక్కలు చేసి ఆనందపడే మీరు మా ఉప్పు కారాలు తినటానికి సిగ్గులేదా మీకు అని వేదవతి అడగడంతో ఒకేసారి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు, ఏంటిదంతా? భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళని ఎందుకన్ని మాటలు అంటున్నారు అని వల్లి అనడంతో, నువ్వు నోరుమొయ్, కేవలం నువ్వు ప్రెగ్నెంట్ అని ఒకే ఒక్క కారణంతోనే మీ వాళ్ళని నిన్ను క్షమిస్తున్నాను, లేకపోతే వీళ్ళు నా గడప కూడా తొక్కేవాళ్ళు కాదు అని అంటూ ఉంటే ఇంతలో రామరాజు అయితే వస్తాడు.
అప్పుడే ఇక రామరాజు ముందు ఏడుస్తూ నటించుతుంది వల్లి. చూసారా మావయ్య గారు, మా అమ్మ నాన్న ఏదో భోజనం చేస్తుంటే అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారో, ఏదో వాళ్ళకి గతి లేక వచ్చారు, అయినా నట్టింట్లో ఆకలితో భోజనం చేస్తున్న వాళ్ళ గురించి ఎలా తప్పుగా మాట్లాడుతున్నారో అత్తయ్య గారు చూడండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి, అప్పుడే ఆనందరావు అయితే, ఏదో మా ఆస్తులు పోయి ఐపి పెట్టి ఇలా అయిపోయాం, కానీ లేకపోతే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు బావగారు. ఇంత అవమానం జరిగాక మేమిక్కడ ఉండము, వెళ్ళిపోతాము, రావే భాగ్యం అని అంటాడు. ఆనందరావు కూడా బాధపడుతున్నట్టు నటిస్తూ. అప్పుడే ఇక రామరాజు, వెళ్ళిపోండి అని రామరాజు అనడంతో ఒకేసారి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. బావగారు ఏమంటున్నారు మీరు అని అనంగాల్ని, బావగారు అని పిలిచావనుకో ఇక్కడే నిన్ను అడ్డంగా నరికేస్తాను అని రామరాజు అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటండి అన్నయ్య గారు అంత మాట అనేశారు, మేమేం తప్పు చేశామని అని అనడంతో, ఆడదానివైపోయావు, ఆడదాని మీద చెయ్యి చేసుకున్నానని అపవాదం నాకు రాకూడదు, అందుకని నీ మీద నేను చెయ్యి చేసుకోవడం లేదు, లేకపోతే నువ్వు చేసిన పనికి నిన్నెప్పుడో నరికి పాతరేసేవాణ్ణి అని రామరాజు అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి, భాగ్యం, ఆనందరావు షాక్ అయిపోతూ, ఇక వల్లి అయితే, మావయ్య గారు ఏంటండి, ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే, ఇక చాలా ఆపమ్మా, నువ్వు మీ అమ్మ మీ నాన్న ఆడుతున్న డ్రామా ఆపు అని అంటూ ఉంటాడు రామరాజు. మీకు కోట్ల ఆస్తులున్నాయా, మీరు కోటీశ్వర్లా, డబ్బులు పోయి మోసపోయారా, ఛీ ఇంకెన్ని అబద్ధాలు ఆడతారు, అయినా మీకు మేము ఏం అన్యాయం చేశాం, ఏం ద్రోహం చేశామని నా కుటుంబాన్ని ముక్కలు చేసి ఆనందపడాలనుకున్నావు నువ్వు అని భాగ్యాన్ని నిలదీస్తాడు. అప్పుడే ఇక వేదవతి, ఏవండి ఏంటి మీరు మాట్లాడేది అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక రామరాజుతో వేదవతి, ఏంటండి ఇదంతా అని అడుగుతూ ఉంటే, నేను మొత్తం నిజం తెలుసుకున్నాను, చిన్నోడు ప్రేమ నువ్వు మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను, కోటీశ్వర్లం అని చెప్పి మన పెద్దోడిని వాళ్ళ ఇంటి అల్లుడిని చేసుకున్నారు, వీళ్ళు మనల్ని మోసం చేశారు, నాకు తెలుసు, ఈరోజు నడిపోవడం వేరే కాపురం పెట్టడానికి మన ఇంటి మధ్యలో ఈ గీత రావడానికి కూడా కారణం ఈ భాగ్యమేనని నాకు మీరు మాట్లాడుకునేటప్పుడు నిజం తెలిసింది బుజ్జమ్మ, ఎక్కడ నేను బాధపడతానో అని మీరు నా ముందు నిజాన్ని బయట పెట్టలేదు అని చెప్తాడు రామరాజు. అది విని ఒక్కసారి భాగ్యం, ఆనందరావు వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. అసలు మేమేం మోసం చేశామని, మేమేం అన్యాయం చేశామని, ఎందుకు మాకు ఇంత మోసం చేసి అబద్ధాలాడారు, మేము పేదింటి వాళ్ళము, పెళ్లి చేయలేము అని చెప్పుంటే మొత్తం ఖర్చులన్నీ మేమే పెట్టుకునేవాళ్ళం, మేమే పెట్టుకొని వల్లిని మా ఇంటి కోడల్ని చేసుకునేవాళ్ళము, మీరు ఇంత మోసం చేసి అబద్ధాలాడి ఇలా చేస్తారని అనుకోలేదు అని చెప్తూ ఉంటాడు రామరాజు. అది కాదు అన్నయ్య గారు అని అంటూ భాగ్యం మాట్లాడుతూ ఉంటే, అయినా పోనీ ఆడపిల్ల పెళ్లి కోసం అబద్ధం ఆడాము అని అనుకోవచ్చు, మరి మా కుటుంబం ముక్కలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది, ఎందుకు మీరు నర్మద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మా గురించి అన్ని అబద్ధాలు చెప్పి మా కుటుంబాన్ని ముక్కలు చేశారు, ఎందుకు చేశారు ఇదంతా అని అడుగుతూ ఉంటే, అది అని చెప్పలేకపోతుంది సమాధానం భాగ్యం. మీరు చేసిన పనికి మీకు వేసే శిక్ష ఏంటో తెలుసా, ఇంకెప్పుడు కూడా మా గడప తొక్కకండి, మీ కూతురు సవ్యంగా కాపురం చేసుకోవాలంటే మీ కూతుర్ని ఇక మీరు కలవడానికి వీల్లేదు అని రామరాజు ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. అది విని మావయ్య గారు అని అనంగాల్నే, ఎవ్వరు చెప్పినా నేను విననమ్మా, నేను తీసుకునే నిర్ణయం తీసేసుకున్నాను, నా కుటుంబం జోలికి వస్తే నేను ఎవ్వరిని కూడా క్షమించను, కేవలం నువ్వు మంచిదానివి, నువ్వు మోసం చేయలేదని, ప్రెగ్నెంట్ అని నిన్ను ఇంట్లో ఉంచుతున్నాను, లేకపోతే మేము ఆ వాళ్లతో పాటు నిన్ను కూడా ఇంట్లో నుంచి వెలివేసేవాణ్ణి అని రామరాజు షాకిస్తాడు వల్లికి. అప్పుడే భాగ్యం, అంత శిక్ష వేయకండి, మా అమ్మని చూడకుండా మాట్లాడకుండా మేము ఉండలేము అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే మీ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళిపోండి అని రామరాజు అనడంతో ఇక షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. మా కుటుంబాన్ని ముక్కలు చేసి నాశనం చేయాలనుకున్నా మీరు నా కుటుంబానికి మిమ్మల్ని దూరం చేస్తున్నాను, మీ అమ్మాయి ఇక్కడ సవ్యంగా కాపురం చేసుకోవాలంటే పూర్తిగా మీ అమ్మాయితో సంబంధం తెంపుకోవాలి, ఈ ఇల్లు ముక్కలైపోయి నా కొడుక్కి నేను దూరం అయ్యి ఎంత క్షోభని అనుభవిస్తున్నానో
ఆ బాధ మీకు తెలియాలి అని రామరాజు ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ ని క్లిక్ చేయండి.